నా భార్య విజయలక్ష్మి సపోర్ట్ అనేది 100% నేను యాక్సెప్ట్ చేయాలండి. వై బికాస్ నేను ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు దాటి వెళ్ళి టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళని మోటివేట్ చేయడానికి, ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడానికి వెళ్ళినప్పుడు టోటల్గా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది మా వైఫ్ విజయలక్ష్మి కావచ్చు, మా బామ్మర్ది అశోక్ కావచ్చు, వీళ్ళే ఉండి దీన్ని కంప్లీట్గా ఆర్గనైజ్ చేసుకుంటూ ఎక్కడ కూడా మనకు ఒక మాట రానియకుండా ఏ డెలివరబుల్స్ ఏ విధంగా వెళ్ళాలన్నా, ఏ స్కూల్స్కి సపోర్ట్ చేయాలన్నా కూడా నా ఆప్షన్స్లో కూడా దే ఆర్ రన్నింగ్ స్మూత్లీ అండి అడ్మినిస్ట్రేషన్. అదే అడ్మినిస్ట్రేషన్ భారంగా నాకే పడి ఉంటే డెఫినెట్గా ఇట్ వుడ్ హ్యావ్ బిన్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ దీస్ మెనీ స్కూల్స్ అండి. దీని గురించి చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకనంటే ఇప్పుడు దాకా నేను చేసిన కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ కార్యక్రమం అనేది నాకు 100% హ్యాపీనెస్ అండ్ నా లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అండ్ అచీవ్మెంట్ చేస్తుంది. ఇదే ఇండో ఫిన్లాండ్ మ్యాథ్ అండ్ ఐక్యూ ఎక్సలెన్స్ సెంటర్ అండి. సో ఇండో ఫిన్లాండ్ అంటే ఏంటి అంటే మన ఇండియన్స్ యొక్క హోలిస్టిక్ ఎడ్యుకేషన్ని, అండ్ ఫిన్లాండ్ అంటే ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్న దేశం అండి. వాళ్ళు వాడే మెథడ్స్ని ఈ రెండుటిని క్లబ్ చేసి బ్యూటిఫుల్గా పిల్లలు ఎటువంటి ఇబ్బంది లేకుండా, స్ట్రెస్ లేకుండా హాయిగా మ్యాథమెటిక్స్ నేర్చుకుంటూ వాళ్ళ యొక్క ఐక్యూని డెవలప్ చేసుకునే మెథడ్స్ తోటి మేము ప్రతి ఆదివారము 1 గంట ఫుల్లీ ట్రైన్డ్ టీచర్స్ నా మానిటరింగ్లో, నేను మానిటర్ చేస్తూ ఉంటాను, నా మానిటరింగ్లో కంప్లీట్లీ ట్రైన్డ్ టీచర్స్ ద్వారా పిల్లలకి అందరికీ దీన్ని అందిస్తున్నాం. సో దీని గొప్పతనం యాక్చువల్గా దీన్నే మేము ఇండో ఫిన్లాండ్ మ్యాథ్ అండ్ ఐక్యూ ఎక్సలెన్స్ సెంటర్ అంటాము. బట్ మా కంపెనీ నేమ్ లెర్న్ స్మార్ట్ కాబట్టి సింపుల్గా చాలా మంది లెర్న్ స్మార్ట్ ఎక్సలెన్స్ సెంటర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. బేసిక్గా ఇక్కడికి వచ్చిన పిల్లలకి గంట సేపు టైంలో మా టీచర్స్ ఓన్లీ అరగంట మాత్రమే ట్రైనింగ్ ఇస్తారండి. రిమైనింగ్ అరగంట వాళ్ళు నేర్చుకున్నది పిల్లలే మాకు చేసి చూపించాలి. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనమాట ఇది. సో ఇది జస్ట్ టీచరు ఏదో చెప్తూ ఉంటే పిల్లలు వినేసిపోవడం కాదండి. పిల్లలు విన్నది ఆ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో వాళ్ళు ప్రాక్టికల్గా మాకు చేసి చూపిస్తారు. అప్పుడు ఏమని మనకు అర్థమవుతుందంటే మనం చెప్పిన ప్రతి విషయము క్షుణ్ణంగా వాళ్ళకి అర్థమైంది అండ్ వాళ్ళు దాన్ని ఇమీడియట్గా అవసరమైతే మనకు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా మా ఈ ఎక్సలెన్స్ సెంటర్లో ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం వర్క్ చేయాలని చెప్పి మనం హోంవర్క్స్ ఏమి ఇవ్వమండి. వాళ్ళ సొంతంగా వాళ్ళే కాన్సెప్ట్స్ అర్థమయ్యాయి కాబట్టి ఆ వారం రోజుల గ్యాప్లో కనీసం 50 నుంచి 60 సొంత ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకొని వాటికి సొల్యూషన్స్ని తీసుకొని వస్తున్నారండి. అంటే ఎవరో రాసిన పుస్తకంలో ఉన్న లెక్కలు కాదు, వీళ్ళే సొంతంగా ఒక లెక్కల పుస్తకాన్నే తయారు చేస్తున్నారనమాట. ఈ విధంగా మనం బోధిస్తాం. మేము కొంచెం మెటీరియల్ కిట్స్ ఇస్తాము అండ్ బ్యాగ్ ఇస్తాము, బుక్స్ ఇస్తాం. బట్ వాళ్ళ సొంతంగా కూడా ఒక మ్యాథమెటిక్స్ని ఇనిషియేట్ చేస్తున్నారు. మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే దే నీడ్ టు బికమ్ ఎన్ ఆథర్ ఆఫ్ ఎ మ్యాథ్ బుక్. ఎవరో ఒక ఆథర్ రాసిన మ్యాథ్ బుక్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కష్టపడడం కాదు, వీళ్ళకున్న భయం పోయి వీళ్ళే ఒక మ్యాథ్ బుక్ ఆథర్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ కంప్లీట్ మెథడ్స్ని మనము ట్రైన్ చేయాలి. మెయిన్లీ ఇక్కడ ఫోకస్ ఏంటంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. ఎప్పుడైతే యాక్టివిటీస్ ద్వారా మనం నేర్పిస్తామో పిల్లలు ఆసక్తి చూపిస్తారు. ఎప్పుడైతే పిల్లలు ఆసక్తి చూపించి కేర్ఫుల్గా కాన్సెప్ట్ని వింటారో అది వాళ్ళ మైండ్లో పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే పర్మనెంట్గా స్టోర్ అవుతుందో ఎప్పుడు వాళ్ళకి జీవితంలో అవసరమైనా సరే ఆ కాన్సెప్ట్ని వాళ్ళు వాడుకోగలుగుతారు.